Hello, my dear viewers. Welcome back to our channel, SF Fun Classes by Nadeem sir. సో ఇప్పుడు మనం క్యాలెండర్ టాపిక్స్ మనం నేర్చుకుంటున్నాం. సో క్యాలెండర్ టాపిక్లో మనకు ఫోర్త్ మెథడ్ అని చెప్పాను. సో ఒక్కసారి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ మెథడ్ని ఒకసారి రిపీట్ చేసుకొని మనం ఫోర్త్ మెథడ్కి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్, లెట్స్ స్టార్ట్ ది క్లాస్. మనం నేర్చుకునేది క్యాలెండర్. ఓకేనా? సరే, ఇప్పుడు నేను బేసిక్ కూడా చెప్పాను. ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డేస్ కోడ్ రాసుకోవాలా. డేస్ కోడ్, ఓకే. తర్వాత మంత్ కోడ్, తర్వాత సెంచరీ కోడ్. ఓకే, సెంచరీ కోడ్. ఈ మూడు అనేది మనకు ఎనీ టైం మైండ్లో ఉంటేనే మనం, అందుకోసమే నేను ప్రతి వీడియోలో ఫస్ట్ పెట్టడానికి రీజన్ ఇది. అందుకోసమే ఇది రాసుకోండి. మండే 0, మండే 1, ట్యూస్డే మనకు 2, వెనస్డే మనకు 3 అండ్ థర్స్డే మనకు 4, ఫ్రైడే మనకు 5 అండ్ సాటర్డే మనకు 6. ఓకేనా? ఇది తర్వాత మంత్ కోడ్ అంటే చూడండి, జనవరి 0, ఫిబ్రవరి 3, మార్చ్ 3, ఏప్రిల్ 6, మే 1, జూన్ మనకి 4, జూలై మనకి 6, ఆగస్ట్ మనకి 2, సెప్టెంబర్ మనకు 5, మళ్ళీ అక్టోబర్ మనకు 0, నవంబర్ మనకు 3, మరి డిసెంబర్ 5. ఓకేనా? రైట్. ఇది మళ్ళీ సెంచరీ కోడ్ చూసుకుంటే 1600 to 1699 మధ్యలో మనకు చెప్పాను. 6, 1700 to 1799 మధ్యలో నేను చెప్పాను ఏంటంటే 4, 1800 to 1899 మొదలు చూస్తే మనకు 2 అండ్ 1900 to 1999 చూసుకుంటే 0. ఈ కోడ్స్ మనకు గుర్తుండాలి. ఫస్ట్ మెథడ్ మనకి ఏంటంటే, ఫస్ట్ మెథడ్ మనం చూసుకుంటే మనకు ఒక డేట్ ఇస్తాడు, దాన్ని ఏ డే వస్తుంది కొనుక్కుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేట్ తీసుకుంటే 7th July 2015. మెథడ్ 1 ఇది. మెథడ్ 1 ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతున్నాం, ఎందుకంటే మీరు ప్రతిసారి వింటే మీకు రివిజన్ అవుతుంది, మళ్ళీ రివిజన్ చేయని అవసరం లేదు. ఓకేనా? రైట్. చూసుకుంటే 7th July 2015. 7th July చూసుకోండి. ఫస్ట్ మనం చూసుకోవాలా లాస్ట్ 2 digits ఆఫ్. ఓకే, స్టెప్ 1లో మనం చేసేది ఏంటంటే 15. నెక్స్ట్ 15ని 4 తోటి డివైడ్ చేస్తే మనకి వచ్చేది 3. సో మనం చూసుకునేది ఇది, మన భాగఫలం తీసుకుంటాం. సో మనకు 0, 3. మళ్ళీ నెక్స్ట్ మనం తీసుకునేది గివెన్ డేట్ 07. మళ్ళీ మనం తీసుకునేది కోడ్ జూలై అంటే మనకు 6. నెక్స్ట్ 5th ఏంటంటే మంత్ కోడ్ అయిపోయింది. ఇయర్ కోడ్ 2015 అంటే మళ్ళీ ఇక్కడ 2000 నుంచి 2099 మధ్యలో మనకి ఏమొస్తుందంటే, ఓకే, ఇది మళ్ళీ 6 వస్తుంది. ఓకేనా? రైట్. అట్లా అనుకుంటే సెంచరీ కోడ్ 6, 5, 3, 8, 8, 10, 16, 16 plus 6, 22, 27, 2, 3, 37. మనకు 6th స్టెప్ కూడా అయిపోయింది. 7th స్టెప్ ఏంటంటే 7 తోటి డివైడ్ చేయడం 37. చూడండి, 5 35, రిమైండర్ 2 మీన్స్ 2 మీన్స్ డే కోడ్లో ట్యూస్డే. ఓకేనా? ఇది మనకు మెథడ్ 1లో ఉన్నది. ఏం లేదో ఆ డేట్ ఇస్తాడు, మనం దాన్ని అది చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ట్యూస్డే. రైట్. మనకు ఇప్పుడు మెథడ్ 2
మెథడ్ 2 ఓకేనా. మెథడ్ 2 ఏంటంటే మనకు ఏదో ఒక డేట్ ఇచ్చి ఒక మంత్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్లో మనకు మండే ఎప్పుడు వస్తుంది, ఏ తేదీలో వస్తుంది ఓకేనా, ఏ డేట్స్ ఓకేనా, ఏ తేదీలలో వస్తుంది రైట్. ఇది మనకు మెథడ్ 2 ఓకేనా. మెథడ్ 2లో ఆల్రెడీ చెప్పేసాను, మళ్ళీ ఒకసారి చూడండి రైట్. ఆగస్ట్ మనం తెలియదు కాబట్టి 1 ఆగస్ట్ తీసుకున్నాం. 1 ఆగస్ట్ ఏదో ఒకటి ఇయర్ ఏదన్నా ఒకటి తీసుకోండి, 2008 అని తీసుకోండి, 2009 తీసుకుందాం ఓకే. 2009 ఓకేనా. 2009 ఆగస్ట్ అంటే 1 ఆగస్ట్ కాబట్టి మనం తీసుకునేది యాజ్ పర్ మన ఫస్ట్ మెథడ్ ప్రకారం 09. నెక్స్ట్ తీసుకునేది 4 తోటి 9 అంటే మనకు 2s 8 అంటే 1 రిమైండర్ మనం తీసుకోవాల్సింది క్వశ్చన్ కాబట్టి 02. మళ్ళీ థర్డ్ వన్ ఏంటంటే నెక్స్ట్ థర్డ్ స్టెప్లో మనకు ఇచ్చిన గివెన్ డేట్ ఓకే. ఫోర్త్ స్టెప్లో ఏంటంటే మనకు గివెన్ మంత్ కోడ్ అంటే ఇక్కడ ఆగస్ట్ చూసుకోండి 202 ఓకేనా. నెక్స్ట్ 5 ఫిఫ్త్ ఏంటంటే స్టెప్ మనకు యాడ్ చేయడం కాబట్టి 9 మనకు ఫిఫ్త్ అనేది ఇయర్ కోడ్ అంటే 606 చూడండి. మనకు 6 సెప్టెంబర్ యాడ్ చేయడం కాబట్టి 9, 10, 11 9, 10, 12, 14 plus 6 20 2 ఓకేనా. ఓన్లీ 2 అంటే 20. మనకు 7th స్టెప్ ఏంటిది, 20ని డివైడ్ చేయాలి. 7 2s 14 మీన్స్ 6 మీన్స్ 8th స్టెప్ ఏంటంటే మనకు ఆన్సర్ వచ్చింది 6 అంటే ఏంటి, మనకు 6 అంటే సాటర్డే ఓకేనా. సాటర్డే. ఇది మనం మెథడ్ 2. నెక్స్ట్ మెథడ్ 2 ఏ డిఫరెన్స్లో వస్తుందని చెప్పిండైతే అది ఫస్ట్కి మనకి సాటర్డే అయితే సెకండ్కి సండే ఓకే. థర్డ్కి మండే ఓకేనా. థర్డ్కి మనం కావాల్సింది మండే కాబట్టి ఈ మండే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే 7 days తర్వాతనే వస్తుంది కాబట్టి 7 యాడ్ చేస్తున్నాం. సో 10th మళ్ళీ మండే వస్తుంది, మళ్ళీ 10కి +7 యాడ్ చేస్తున్నాం, మళ్ళీ 17కి మనకు మండే వస్తుంది, మళ్ళీ 17కి +7 యాడ్ చేస్తున్నాం, మనకు 24th మళ్ళీ మండే వస్తుంది ఓకేనా. మనకు డేట్స్ ఏమి వస్తాయంటే 3, 10, 17, 24 ఈ డేట్స్లలో మాత్రమే మనకు మండే వస్తుంది. ఎప్పుడు అంటే ఆగస్ట్ 2009లో మండే అనేది ఆగస్ట్లో 3rd and 10th, 17th and 24th మాత్రమే వస్తుంది. ఇది థర్డ్ టైప్. మన సెకండ్ మెథడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ మనం చూసుకుందాం. రివిజన్ వెళ్తున్నాం, ఫాస్ట్గా వెళ్తున్నాం. మెథడ్ 3 అనేది చూద్దాం. మెథడ్ 3లో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది ఒకసారి అడిగింది కాబట్టి మళ్ళీ ఒకసారి మనకు ప్రీవియస్లో అడిగింది కాబట్టి మనం చూద్దాం. రాధా సెలబ్రేట్ హర్ వెడ్డింగ్ యానివర్సరీ ఆన్ ట్యూస్డే 30th September 1997. Then when she will celebrate her next anniversary on same day. అంటే రాధ వాళ్ళ కపుల్స్ తన వెడ్డింగ్ యానివర్సరీ అనేది మంగళవారం జరుపుకుంటే 30 సెప్టెంబర్ 1997లో మంగళవారం అయింది. అదే మంగళవారం రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు ఆమెకే మళ్ళీ ఏ సంవత్సరంలో అదే మంగళవారం రోజు వాళ్ళు వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటారనేది మనకు కావాలి ఓకేనా. సో మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామంటే చూడండి, ఈ క్వశ్చన్ డిఫరెంట్ క్వశ్చన్ కానీ మెథడ్ 3లోనే ఉన్నది. ఇది మనకు చూడండి సొల్యూషన్ ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చిన ఇయర్ చూసుకుంటే మన ఈ ఇయర్ తర్వాత మనకు ఎప్పుడు వస్తుంది అనేది చూసుకోవాలి. కానీ ఇక్కడ మనకు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ట్యూస్డే మళ్ళీ ట్యూస్డే రావాలి అంటే +7 days గడిస్తేనే మనకు మళ్ళీ ట్యూస్డే అవుతుంది ఓకేనా. సేమ్ డే వస్తుంది ఓకేనా. ఇక్కడ రాస్తాను చూడండి, మనకు ఇచ్చిన వారం రావాలి అంటే
దానికోసం ఒక వారం అనగా 7 రోజులు గడవాలి. ఇది పాయింట్ గుర్తుంచుకోండి. ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే మళ్ళీ సేమ్ డే రావాలంటే కంపల్సరీ ఈ పాయింట్ గుర్తుంచుకోవాలి. మళ్ళీ 7 days గడిస్తేనే మనకు ఆ సేమ్ డే 1998 చూసుకుంటే 98 అనేది మరి 4తో డివిజబుల్ అవుతుందా లేదా చూద్దాం. 98 ఓకేనా. 98 0 వస్తే మనకు లీప్ ఇయర్, లేకుంటే మనకు నార్మల్ ఇయర్. ఓకేనా. 2 8 అంటే 1 8 క్యారీ వస్తుంది. 4 4s 16 మనకు 2 అంటే మనకు ఇది లీప్ ఇయర్ కాదు, నార్మల్ ఇయర్. ఓకేనా. 1 నార్మల్ ఇయర్. నెక్స్ట్ 1999 ఇది కూడా నార్మల్ ఇయర్ వస్తుంది. ఎందుకంటే 3 వస్తుంది మనకు. మనం రిమైండర్ 9 వేసుకుంటే ఇక్కడ 3 వస్తుంది. ఓకేనా. ఇది 9 వస్తుంది, మళ్ళీ ఇక్కడ 6 వస్తుంది, 3 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 2000 వేసుకుంటే మనకు ఇక్కడ ఇది లీప్ ఇయర్ అవుతుంది. ఎందుకంటే 0 తోటి మనం చేస్తాం. 0 చేస్తే ఏది చేసినా 0 తోటి మనకు 0 వస్తుంది. కాబట్టి 0 అనేది మనకు ఇది లీప్ ఇయర్ అవుతుంది. 2000 అనేది. మళ్ళీ 2001 ఓకేనా. 2001 నార్మల్ ఇయర్ అవుతుంది. ఓకేనా. 2002 ఇది కూడా నార్మల్ ఇయర్ అవుతుంది. 1 2 3 4 5 6 ఈ 2003 ఇది నార్మల్ ఇయర్ అవుతుంది. మనం టోటల్గా చేస్తే 7 days వస్తుంది. అంటే చూడండి 1 2 3 4 5 6 7 days అనేది 2003లో వస్తుంది. కాబట్టి మళ్ళీ ఆమె రాధా అనే కపుల్స్ మనకు 30 September 2003 ఇప్పుడు 30 September 2003లో మళ్ళీ మనకు ట్యూస్డేనే వస్తుంది. సో వాళ్ళు ట్యూస్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా. ట్యూస్డేనే మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలంటే 2003 వరకు మళ్ళీ అదే ట్యూస్డే వస్తుంది. మళ్ళీ అదే 30 September ఉంటుంది. కానీ ఇయర్ చేంజ్ అవుతుంది, 2003 ఉంటుంది. ఇక్కడ చూడండి 1997 ఉన్నది. ఓకేనా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సేమ్ డే రావాలి అంటే 7 days గడవాలి. ఓకేనా. 7 days గడవాలి కాబట్టి మనం ప్రతి ఇయర్ని చూసుకుంటే మనకు లీప్ ఇయర్ వస్తే 2 వచ్చింది, నార్మల్ ఇయర్ అయితే 1 ఉంది. ఓకే. నార్మల్ ఇయర్ అయితే 1 ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే మనకు 7 వచ్చే వరకు మనం ఇయర్స్ తీసుకుందాం. ఇయర్ తీసుకున్న తర్వాత 7 వచ్చింది అంటే యాజ్ యూజువల్ సేమ్ అదే ఇయర్ మనకు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారని అర్థం. ఇది మెథడ్ 3rd మనకు ఇది ఇంపార్టెంట్ కాబట్టి ప్రీవియస్ ఇయర్లో అడిగింది కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ కాబట్టి ఇది మీకు చెప్పాను. రైట్. ఇప్పుడు 4th మెథడ్. రైట్. మనకు 4th మెథడ్ కంటే ఒక చిన్న మ్యాటర్ ఏంటంటే మీకు ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ మనకి ఏంటంటే 100 years ఇచ్చి దాంట్లో మనకు ఎన్ని డేస్ అంటే ఆడ్ డేస్ ఉన్నాయని మనకు చెప్పమంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ 100 తీసుకోవాలా. 100 years అన్నాడు కాబట్టి 100 yearsని 4 తోటి డివైడ్ చేయాలా. 4 తోటి డివైడ్ చేస్తే మనకు 4 25 100 అవుతుంది. ఓకేనా. 4 25 100 అంటే 0. సో మనకు ఏం చేస్తామంటే ఇది మనకు కావాల్సిన లీప్ ఇయర్స్ అన్నమాట. ఓకేనా. ఇవి కావాల్సిన లీప్ ఇయర్స్ కాబట్టి ఈ లీప్ ఇయర్ ఎప్పుడైనా ఆర్డర్ రాదు. ఎందుకంటే లీప్ని 4 తోటి ఇది పోతుందా అంటే పోదు. ఇప్పుడు 25 అనేది 4 తోటి కరెక్ట్గా పోతుందా? 4 గార్ల 24 అంటే ఒక 1 day అనేది మిగులుతుంది. సో మనం ఏం చేయాలి, 1 year అనేది మిగులుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా 25 year లీప్ ఇయర్స్గా తీసుకోకుండా 24 లీప్ ఇయర్స్గా తీసుకుందాం. ఎందుకంటే 24 అనేది చూడండి 4 తోటి డివిజబుల్ అవుతుంది, పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. 4 6 24 ఓకే 0 అంటే మనకు 24 లీప్ ఇయర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. 24 లీప్ ఇయర్స్ ఉంటాయి. 24 లీప్ ఇయర్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. ఓకేనా. 24 లీప్ ఇయర్స్ ఉన్నాయంటే నార్మల్ ఇయర్స్ ఎన్ని ఉంటాయి? ఓకే. 24 లీప్ ఇయర్స్ ఉన్నాయంటే మనకు నార్మల్ ఇయర్ దీనికి 100 కావాలి అంటే 76 నార్మల్ ఇయర్స్ వస్తాయి. నార్మల్ ఇయర్స్. ఓకేనా. 76 నార్మల్ ఇయర్స్ మనకు వస్తాయి. టోటల్గా మనకు 100 years అవుతాయి. చూడండి 100 years అవుతాయి. చూసుకోండి మనకు
ఎప్పుడైనా లీప్ ఇయర్ కావాలంటే 4తో డివిజిబుల్ చేయాలి, కానీ 25 అనేది డివిజిబుల్ టోటల్గా కాదు కాబట్టి మనం 24 ఎందుకు తీసుకున్నాం, 4తో డివిజిబుల్ పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి దాన్ని 24గా తీసుకున్నాం. ఓకే, అది లీప్ ఇయర్ అయిపోయింది, ఇది నార్మల్ ఇయర్ అయిపోయింది. సో 100 ఇయర్స్కి మనకు ఎన్ని డేస్ ఆడ్ డేస్ కావాలి కాబట్టి 100 రోజులకి, ఇక్కడ క్వశ్చన్ చూడండి, 100 రోజులకు ఎన్ని విషమ రోజులు లేదా విషమ రోజులు ఉంటాయి, ఎన్ని విషమ రోజులు ఉంటాయి. ఇది సింపుల్ క్వశ్చన్, ఇది ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే మీకు చాలా సింపుల్ క్వశ్చన్. సో మనకు ఇది కావాలి కాబట్టి ఇప్పుడు చూడండి, లీప్ ఇయర్స్లో ఎన్ని డేస్ ఎక్స్ట్రా ఉంటాయి, 2 డేస్ ఎక్స్ట్రా ఉంటాయి. నార్మల్ ఇయర్లో 1 డే ఎక్స్ట్రా ఉంటుంది. చూద్దాం, ఓకేనా. 24 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 48, ఓకేనా. నెక్స్ట్ 76 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 76. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఏంటంటే లీప్ ఇయర్ ఇది, ఓకేనా. ఇది 2 ఎందుకు వేసుకున్నామంటే లీప్ ఇయర్లో ఎప్పుడైనా 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి, ఓకేనా. 2 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. ఇది నార్మల్ ఇయర్, ఓకేనా. నార్మల్ ఇయర్ చూసుకుంటే నార్మల్ ఇయర్లో 1 ఎక్స్ట్రా డే ఉంటుంది, ఓకేనా. 1 ఎక్స్ట్రా డే ఉంటుంది. అందుకోసమే 24 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ 48, 76 ఇంటూ 1 ఇంటూ 76, ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే 14 అంటే 1, చూసుకుంటే 8 అంటే 12, 124 అనేది మనకు 124 డేస్లో. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే మనకు ఎన్ని డేస్ అడిగాడు, విషమ రోజులు అన్నాడు కాబట్టి 7తో దీన్ని డివిజబుల్ చేయాలి, ఓకేనా. దీన్ని వచ్చిన ఇక్కడ రిజల్ట్ ఉంది కదా, దీన్ని 124ని 124ను 7చే భాగించగా, ఓకేనా. 7చే భాగించగా చూసుకుంటే 124ని ఇప్పుడు చూడండి 7 1 7, ఓకేనా. 7 అంటే 5, నెక్స్ట్ 4, అంతే కదా. 7 అంటే 8 9 10 11 12, ఓకేనా. 5 వచ్చినాయి, 4 క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది, ఓకేనా. 4 క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే 54 అంటే 7 8 56 కాబట్టి 7 7 49, ఓకేనా. 7 7 49. చూసుకుంటే మనకు 9 అంటే 50 51 52 53 54 అంటే 5 డేస్ మనకు. అంటే ఒక 100 ఇయర్లో మనకు 5 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి లేదా ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, మన విషమ రోజులు ఎన్ని ఉంటాయి అంటే 5 విషమ రోజులు ఉంటాయి, ఓకేనా. 5 రోజులు విషమ రోజులు ఎన్ని విషమ రోజులు ఉంటాయి అంటే 5 రోజులు ఉంటాయి, ఓకేనా. 5 రోజులు ఉంటాయి. ఇంకో పాయింట్ ఏంటంటే మనకు 100 ఇయర్స్లో ఏదైతే అంటే రిపీట్గా కానీ వారాలు ఏ వారాలు మనకు 100 ఇయర్స్లో రిపీట్ కావు, శతాబ్దాలలో ఏ వారాలు రావు అంటే మంగళవారము, శతాబ్దము ఏం కాదు అంటే మొదటి రోజులు కానివి ఏంటంటే మనకు ఫస్ట్ వెనస్డే ట్యూస్డే వస్తుంది, ఓకే. ట్యూస్డే మంగళవారం, నెక్స్ట్ థర్స్డే గురువారం, నెక్స్ట్ శనివారం. ఈ 3 రోజులు శతాబ్దం మొదటి రోజులు కానివి, మిగతావన్నీ అయినవి, ఓకేనా. రైట్. ఇది ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మనం మెథడ్ 4కి వెళ్దాం. మెథడ్ 4 ఏంటంటే ఇక్కడ ఇది ఇప్పటిదాకా ఇంపార్టెంట్ మనకి ఇది, ఓకేనా. ఇప్పుడు మెథడ్ 4 ఏంటంటే మనకు సేమ్ ఇయర్స్, ఓకేనా. సేమ్ ఇయర్స్, ఒక ఇయర్ ఇచ్చి దానికి సేమ్ ఇయర్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది అని పోలినా, అది ఇచ్చిన సంవత్సరాన్ని పోలిన సంవత్సరం ఎప్పుడు వస్తుంది. దీనికి ఏంటంటే సేమ్ ఇయర్ రిపీట్ క్యాలెండర్ అని చెప్తాం. ఈ మెథడ్ ఏంటంటే రిపీట్ క్యాలెండర్,
రిపీట్ క్యాలెండర్. ఓకేనా, రిపీట్ క్యాలెండర్ అంటే పోలిన సంవత్సరం, తెలుగులో అయితే పోలిన సంవత్సరం, పోలి ఉన్న సంవత్సరం ఏది అన్నమాట, పోలి ఉన్న సంవత్సరం. ఓకేనా, పోలి ఉన్న సంవత్సరం మనం కనుక్కోవాలి. సో ఇది మెథడ్ మనకు 4. అయితే ఒకటి గుర్తుంచుకోండి, దీంట్లో మనకు సేమ్ ఇక్కడ కూడా నార్మల్ ఇయర్, లీప్ ఇయర్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇచ్చిన సంవత్సరంలోని చివరి 2 అంకెలను 4చే భాగించగా వచ్చు శేషం 1 అయితే, శేషం 1 అయితే దాన్ని ఏమంటామంటే ఇచ్చిన సంవత్సరానికి 6 కలపాలి. ఓకేనా, 6 కలపాలి. ఓకేనా, ఇచ్చిన సంవత్సరానికి 6 కలపాలి. నెక్స్ట్ అదే శేషం 2 అయితే ఇచ్చిన సంవత్సరానికి ప్లస్ 11 కలపాలి. ఇవి రూల్స్ అన్నమాట. ఎందుకంటే రిపీట్ క్యాలెండర్ అంటే మనకు ఈ ఇయర్లో వచ్చింది అనుకోండి, మళ్ళీ మనకు ఆ ఇయర్ ఇప్పుడు ఏదన్నా ఒక సంథింగ్ ఒక ఇయర్ ఇచ్చిన తర్వాత ఆ ఇయర్ని మనం 4తో డివైడ్ చేస్తే దాన్ని బట్టి మనకు రిమైండర్స్ అనేటివి వస్తాయి కదా. ఆ రిమైండర్స్ అనేటివి వచ్చిన తర్వాత 1 రిమైండర్ వస్తే ప్లస్ 6 డేస్ని యాడ్ చేస్తే మనం నెక్స్ట్ ఇయర్ సేమ్ ఈ ఇయర్లో వచ్చిన క్యాలెండర్ మనం నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ తర్వాత అది వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ 3 శేషం అయితే, ఓకేనా, 3 శేషం అయితే ఇచ్చిన సంవత్సరానికి ఏం కలపాలి, ప్లస్ 11 కలపాలి. ఓకేనా, నెక్స్ట్ అదే 0 అయితే ఇచ్చిన సంవత్సరానికి 28 కలపాలి. ఓకేనా, కలపాలి. అంటే 0 ఎప్పుడైతే మనకి లీప్ ఇయర్ అయితేనే 0 అవుతుంది కాబట్టి, లీప్ ఇయర్ అయితే 0 అవుతుంది కాబట్టి 28 కలపాలి. లీప్ ఇయర్కి గుర్తుంచుకోండి, లీప్ ఇయర్కి 28 కలపాలి. నార్మల్ ఇయర్కి మనం 6 మనకు శేషం బట్టి వస్తుంది. 1 అయితే 6 కలపాలి, రిమైండర్ 2 అయితే 11 కలపాలి, 3 అయినా కూడా 11 కలపాలి, 0 అయితే మాత్రం 28 కలపాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఇయర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మనం ఇప్పుడు ఉన్నాం కాబట్టి 2024 ఇయర్కి నెక్స్ట్ ఎప్పుడు ఇయర్ వస్తుందంటే, ఇప్పుడు చూసుకుందాం ఈ లాస్ట్ 2 డిజిట్స్ అన్నాం. ఫస్ట్ పాయింట్ ప్రకారం మనకు ఈ పాయింట్ ప్రకారం ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ని తీసుకోమన్నాడు. 24 4చే డివైడ్ చేస్తున్నాం, 6 నాళ్ళ 24. ఓకేనా, 0 వచ్చింది, శేషం 0 వచ్చింది. అయితే దానికి ఎన్ని కలపాలి, 28 కలపాలి. ప్లస్ 28 కలిపితే మనకు ఎంత వచ్చింది చూడండి, 4 8 12 అంటే 52. అంటే 2052లో 2024లో వచ్చిన క్యాలెండర్ అనేది 2052లో మనకు రిపీట్ అవుతుంది. ఓకేనా, రైట్. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. ఇంకోటి ఏంటంటే దీనికి మళ్ళీ 52 అనేది లీప్ ఇయర్ అవుతుందో చూడాలి. ఎందుకంటే లీప్ ఇయర్ కాకుండా మళ్ళీ 28 యాడ్ చేయాలి. ఇంకోటి గుర్తుంచుకోండి. ఓకేనా, మళ్ళీ ఇక్కడ చూద్దాం. 52 అనేది మనకు లీప్ ఇయర్ అయితే ఓకే, లేకుంటే మళ్ళీ 28 యాడ్ చేయాలి. ఓకేనా, రైట్. 4తో డివైడ్ చేస్తున్నాం. 4 1s 4 1 అంటే 2 క్యారీ ఫార్వర్డ్ 2 4 3 12. రైట్. ఇది మనకు ఇది కూడా లీప్ ఇయర్ కాబట్టి దీన్ని ఎటువంటి చేంజ్ అయిన అవసరం లేదు. మనకు 2024లో వచ్చిన క్యాలెండరు మళ్ళీ 2052లో మనకు రిపీట్ అవుతుంది. ఇది మనకు 4th మెథడ్. మళ్ళీ నార్మల్ ఇయర్ ఏదన్నా ఒక ఇయర్ తీసుకోండి. మళ్ళీ 2009 అనేది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందో చూద్దాం. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2009 ఇది నార్మల్ ఇయర్ కాబట్టి ఇది తీసుకున్నాం. ఓకేనా, 2s మనకు 8. ఓకేనా, 8 అంటే
-1 అంటే రిమైండర్ మనకు 1 వచ్చింది. రిమైండర్ 1 వస్తే మనకి మనం +6 యాడ్ చేద్దాం మనం. ఓకేనా, +6 యాడ్ చేద్దాం దీనికి. +6 యాడ్ చేస్తే మనకు 2009లో వచ్చిన క్యాలెండర్ అనేది మళ్ళీ 2015లో రిపీట్ అవుతుంది. చెక్ చేసుకోండి ఒకసారి, చూద్దాం, మళ్ళీ చెక్ చేసుకుందాం కూడా. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో మళ్ళీ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, ఇంకోటి ఏదన్నా ఒకటి 2011 తీసుకుందాం. 2011 తీసుకుందాం. మళ్ళీ ఈ 11 అనేది 4th డివిజబుల్ అవుతుందో చూద్దాం. 4 2s 8. 4 2s 8. 8 అంటే మనకు 3 రిమైండర్ వచ్చింది. చూడండి, 3 రిమైండర్ వచ్చింది కాబట్టి మనకు 11 కలిపాలి, యాడ్ చేయాలి. 2011కి 2011 + 11, ఎందుకంటే 3 యాజ్ పర్ రూల్ ప్రకారం మనకు 3 + 11 కలపాలి అని చెప్పిండు. సో 22లో 2011లో వచ్చింది, మళ్ళీ 2022లో మనకు రిపీట్ అయింది. చూసుకుందాం. ఓకేనా, ఇది కూడా రెండు కూడా చెక్ చేసుకోండి, మీకు మనకు ఆన్సర్ అదే వస్తుంది. సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి మనం చూసుకున్నాము. 11 వచ్చింది, 6 వచ్చింది, 11 వచ్చింది, 28 వచ్చింది. ఓకేనా, రైట్. మీకు కావాల్సి ఉంటే నాకు ఇది ఒక్కటి చెప్పండి, 2023లో వచ్చిన క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది? క్వశ్చన్ మీకు ఇవాళ ఇది కామెంట్లో నాకు పెట్టండి ఆన్సర్లో. ఎప్పుడు రిపీట్ అవుతుంది, ఎప్పుడు వస్తుంది, 2023 సంవత్సరంలో వచ్చిన క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ సేమ్ క్యాలెండర్ అనేది మనకు ఎప్పుడు రిపీట్ అవుతుందో మీరు నాకు చెప్పండి. ఓకేనా, ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.